భర్తను కోల్పోయిన విధవరాండ్ర మీద తొందరపాటుగా దుందుడుగుగా ప్రవర్తించినందుకు, నోరు జారినందుకు నేను గతంలో చెప్పాను. ఒక పల్లెటూరులో ఆటో బయలుదేరుతుంది పొలం పనులకి. ఆటోలో అందరు ఎక్కి కూర్చున్నారు. ఎదురుగా భర్తను కోల్పోయిన ఒక విధవరాలు. పల్లెటూళ్ళలో అందరికి తెలుసుగా ఎవరికి భర్త ఉన్నాడు, ఎవరికి భర్త లేడు. ఎదురుగా ఒక తల్లి వస్తూ ఉంది. ఆమె పనికి ఆమె పోతుంది, వీళ్ళ పనికి వీళ్ళు బయలుదేరారు. కాకపోతే భర్త లేని విధవరాలు. వెంటనే ఆమె చెవులకు వినపడేటట్టే, శుభమా అంట పనికి పోతుంటే దరిద్రం మొహం వేసుకుని ఎదురొస్తారు, ముండమోహం ముఖం వేసుకుని, ఈ ముఖం వేసుకొని ఆ ముఖం వేసుకొని. ఆ ఆటో మొత్తంలో ఉన్న ఒక ఆమె నోరు జారింది పెద్దగా. బై ఆటో అప్ అని ఆపించి, పాపం ఆ సోదరి పోయిన తర్వాత పెద్దగా సణుగుతా కొంచెంసేపు ఆగి తర్వాత పోయారు. దినమంతా వర్క్ చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చారు. ఆటో దిగి ఇంటికి వచ్చారు. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి ఏం చేరింది, కారణమేమో తెలియదు, రీజన్ ఏమీ లేదు. యూరిన్కి వెళ్ళాడు. సింపుల్గా చెప్పాలంటే వెళ్ళాడు భర్త. ఇంచుమించు ఒక 6-6:30 వేళ సాయంత్రం వెళ్ళే వాళ్ళు పని నుంచి వచ్చిన టయానికి వెళ్ళి అక్కడే పడిపోయాడు. ఏంది ఇంతసేపు పోయి రాలేదని పోయి చూస్తే అప్పటికి చచ్చిపోయి ఉన్నాడు ఆయన. ఏ రోజు ఉదయం పలికిందో ఆ మాట, అదే రోజు సాయంత్రానికి ఆమె కూడా అదే వైధవ్యం ప్రాప్తించింది. నోరుంది కదా అని కొంతమంది లగలగా మాట్లాడతారు. దానికి ఎంత డేంజర్ ఉంటుందో చూసుకోవాలి. దిక్కులేనిళ్ళు కదా, వీళ్ళకి దుర్మార్గం చేస్తే, వీళ్ళకి అన్యాయం చేస్తే ఎవడు పట్టించుకుంటాడు అని కొంతమంది దిక్కులేని వాళ్ళని కొట్టడం, నోరు జారటం, వాళ్ళకి దుర్మార్గం చేయటం, వాళ్ళ నోటికాడి లాగేసుకోవటం, ఇట్లాంటివి చేస్తారు. దేవుడు ఉన్నాడు పైన. నేనున్నాను రా, నేను ఒకడు ఉన్నాను, మిమ్మల్ని చేసినండి నేనే. నీతి నియమం హద్దులు ఏర్పాటు చేసిన వాడిని